రోజు వచ్చేటప్పుడు తెస్తుంట. కొత్త సానుల కొడుకు వచ్చి వారిలో కోడెగంటకు పుట్టు మాయ రోగం ఇది ఒక వలపు రోగమే. అది ఎలాగనా? రాగము ఇవ్వండి, ఒక్కసారి చూసిస్తాను. మళ్ళీ ఇస్తారుగా? మళ్ళీ ఇస్తాను. ఏమండి చెప్పండి. రోజు వచ్చేటప్పుడు తెస్తంట. ఏమిటి? పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. అలాగే అలాగే. ఏమండి మాట తేడా రాకూడదు. మీరు ఇవ్వండి. మాట అంటే మాటే. ఇచ్చినా మరి గుమస్తారంగయ్య గారికి కానీ నేను ఎన్నటికీ అసత్యం ఆడదాను కానండి. ఎనవలసిన గారికి చెప్పాలండి, మైకి చెబుతారు. అలాగే. అసలు మై ఇంటి కొంప కూడా రాని. అవునా? సరే, మీ మాట కాదండి. ఒక్కసారి ఇవ్వండి. ఏమండి ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తారా? ఈ రోజు ఎంత శుభదినం అండి.
ఉంగరాలు ఎంత బాగున్నాయండి. ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వండి. ఎందుకు బాగుండదు? లోకసం ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ బాగానే ఉంది కానీ ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వండి. మొత్తం ఇంటి దగ్గర పెట్టి వచ్చాను నేను. అవునా? అంతవరకు తెచ్చా. రేపు వచ్చినప్పుడు వచ్చే ఏట తెచ్చుకుందాం ఇబ్బంది. సరే కానీ ఈ రోజు మా అమ్మ ఒక మాట చెప్పింది. ఏమిటో తెలుసా? అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, అపర కుబేరుడు, చేతికి ఎముక లేని మనిషి అయిన పెద్ద మనిషి, కోటీశ్వరుడైన సుబ్బారావు గారు కదా మీ పేరు? అవును, సుబ్బారావు. పెద్ద సుబ్బారావు సన్ను. పెద్ద సుబ్బారావు గారు సన్ను మన ఇంటికి వస్తున్నారమ్మా. చిన్న సుబ్బారావు, చిన్న సుబ్బారావు గారు మన ఇంటికి వస్తున్నారమ్మా. ఆయన ఏ జరిగినా కాదనకుండా ఇచ్చే తల్లి, ఆయన ఏదిచ్చినా కాదనకుండా తీసుకోమ్మా. అయినా ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే చెప్పిందండి మా అమ్మ. మీ వంశంలోనే లేదని చెప్పిందండి. అయిపోయింది, బుక్ చేశారు. అయిపోయింది తేడా పడింది. ఎవరు మయ్య కొట్టుకాడికి రాలేడు, కొంపకు రాలేడు. ఏమండి, నా జన్మలో నేను ఎప్పుడు నవ్వలేదండి. అంత నవ్వు వస్తుంది ఏమిటి? ఇంకా ఎంతసేపు నవ్వుతాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఎందుకంటే ఉంగరాలన్నీ లాగేసుకున్నాను కదా, ఈయనకి తెలియకుండా అవి భోషానానికి ఎప్పుడో వెళ్ళిపోతాయి. ఏమండి, ఎందుకండి ఏడుపుస్తున్నారు? కాదు, మా ఇంటికి వస్తే ఎందుకండి ఏడుస్తారు? మీకు నవ్వబాకండి, ఎప్పుడు నవ్వబాకండి. అయినా ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలుసు. ఈ ఉంగరాలు ఇచ్చినందులకే కదా మీ ఏడుపు అంతా. చాలే ఊరుకోండి. 7 వరాల నగలు చేయించి, ఏమండో 7 వరాల నగలు చేయించి మా అమ్మ ఎప్పుడో భోషంలో దాసి ఉంచిందండి. మీ ముష్టి ఉంగరాలు నాకు ఆగండి. ఉంచుకున్నానండి. సరే కానీ అయినా మిమ్మల్ని వదిలి నా ప్రాణం ఎక్కడికి పోతుంది? మీ ప్రాణం ఎక్కడికి పోతుంది? మనది ఈనాటి బంధమా, జన్మ జన్మల సంబంధం. అక్కడ తిందా దెబ్బ ఎవరు?